నెరవేర్చుటకై సిలువలో అర్పించిన ప్రాణార్పణ. చీకటి కమ్మిన బ్రతుకులలో పున్నమి వెన్నెల వైరావా, చీకటి కమ్మిన బ్రతుకులలో పున్నమి వెన్నెల వైరావా, నీ దివ్య కాంతిని ప్రసరింపుము, నీ దివ్య కాంతిని ప్రసరింపుము, లోకాన వెలుగుగా నన్ను నిలుపుము, లోకాన వెలుగుగా నన్ను నిలుపుము. పితయైన దేవునకు పుత్రుడర్పించిన ఏకైక బలి అయిన జీవార్పణ, కల్వరి గిరిలోని ప్రేమార్పణ, మనుజుల పాపాల పరిహారమై తండ్రి చిత్తమును నెరవేర్చుటకై సిలువలో అర్పించిన ప్రాణార్పణ. సన్నిధికి అర్చన చేయగ వచ్చితివి, నీ దివ్య బలిపీఠం సన్నిధికి అర్చన చేయగ వచ్చితివి, నీ కృపావరములను కురిపించుము, నీ కృపవరములను కురిపించుము, నీ సాక్షిగా నన్ను ఇలా నిలుపుము, నీ సాక్షిగా నన్ను ఇలా నిలుపుము. పితయైన దేవునకు పుత్రుడర్పించిన ఏకైక బలి అయిన జీవార్పణ, కల్వరి గిరిలోని ప్రేమార్పణ, మనుజుల పాపాల పరిహారమై తండ్రి చిత్తమును నెరవేర్చుటకై సిలువలో అర్పించిన ప్రాణార్పణ. పితయైన దేవునకు పుత్రుడర్పించిన ఏకైక బలి అయిన జీవార్పణ, కల్వరి గిరిలోని ప్రేమార్పణ, మనుజుల పాపాల పరిహారమై తండ్రి చిత్తమును నెరవేర్చుటకై సిలువలో అర్పించిన ప్రాణార్పణ.
పాస్కా పండుగ నాడు ప్రభువు ఇచ్చిన ఆజ్ఞ ఇదే, తిరునామమున చేరుదాము, ఏకమై బలి అర్పింతము, ఏకమై ఈ బలి అర్పింతము. పాస్కా పండుగ నాడు ప్రభువు ఇచ్చిన ఆజ్ఞ ఇదే. ఏకమనస్కులమై మనము నూతన పీఠము నిర్మింతము. ఏకమనస్కులమై మనము నూతన పీఠము నిర్మింతము. ప్రభుని ప్రేమలో నియాగం తిరుసన్నిధిలో అర్పింతము. ప్రభుని ప్రేమలో నియాగం తిరుసన్నిధిలో అర్పింతము. పాస్కా పండుగ నాడు ప్రభువు ఇచ్చిన ఆజ్ఞ ఇదే. మహోన్నత స్థలమునా దేవునికి మహిమా, భూలోకవాసులకు శాంతి సమాధానం. మహోన్నత స్థలమునా దేవునికి మహిమా, భూలోకవాసులకు శాంతి సమాధానం. మహోన్నత స్థలమునా దేవునికి మహిమా, భూలోకవాసులకు శాంతి సమాధానం. పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పూజితమగుగాక, మీ రాజ్యం ఇలలో రావాలి, మీరే పరిశుద్ధుల్ పరిశుద్ధుల్. పరలోకమందున్న మా తండ్రి, స్తుతింపదగును మీ మహిమ, ఇహ పరములలో నిండి సదా పరిపావనమై వెలుగొందును. ఆ ఆ దేవుని దూతల బృందాలు ఆనందముతో చాటుదురు, పరిశుద్ధుల్ నిత్యం పరిశుద్ధుల్, మీరే పరిశుద్ధుల్ పరిశుద్ధుల్. పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పూజితమగుగాక,
పూజితమగుగాక మీ రాజ్యమిలలో రావాలి మీ చిత్తము నెరవేరుగా ఆ ఆ స్వర్గములో వలె భూమిలోను మీ చిత్తం నెరవేరుగా మాకు కావలసిన అన్నం మాకు నేటికి దయచేయుము మా వద్ద అప్పుబడిన వారిని మేము క్షమించునరునే మా తప్పులను మన్నించి పాపరుణాలను తీర్చండి ఆ ఆ శోధనలో మేమన్నడు ప్రవేశింపగా కాపాడు కీడుల నుండి రక్షించు నిరతము మమ్ము పాలించు ఏలయనా కలకాలము రాజ్యము శక్తియు మహిమయును మీకే చెందును ఓ దేవా ఆమేన్ ఆమేన్ అనవరతం ఆ ఆ పిదకును ఓలే సుతునకును పరిశుద్ధాత్మకు స్తుతి మహిమ ఆది అనాది అంత్యము వరకు ఆమేన్ ఆమేన్ అనవరతం పరలోకమందున్న మా తండ్రి మీ నామం పూజితమగుగాక మీ రాజ్యమిలలో రావాలి మీరే పరిశుద్ధుల్ పరిశుద్ధుల్ ఆ ఆ పిదకును ఓలే సుతునకును పరిశుద్ధాత్మకు స్తుతి మహిమ ఆది అనాది అంత్యము వరకు ఆమేన్ ఆమేన్ అనవరతం పరలోకమందున్న మా తండ్రి మీ నామం పూజితమగుగాక మీ రాజ్యమిలలో రావాలి మీరే పరిశుద్ధుల్ పరిశుద్ధుల్ ఆ ఆ పరలోకమందున్న మా తండ్రి స్తుతింపతగును మీ మహిమ ఇహ పరములలో నిండి సదా పరిపావనమై వెల్గొందును దేవుని దూతల బృందాలు ఆనందముతో చాటుదురు పరిశుద్ధుల్ నిత్యం పరిశుద్ధుల్ మీరే పరిశుద్ధుల్ పరిశుద్ధుల్ ఆ ఆ ఆ ఆ
ప్రార్థించుదము. సమాధానము మనతో ఉండునుగాక. మా ప్రభువైన దేవా, సమస్త మానవాళిని పునరుద్ధరించుటకును రక్షించుటకును మీ ప్రియ కుమారుడు దయతో మాకు అనుగ్రహించిన పరమ పవిత్ర రహస్యములను కొనియాడుటకు బలహీనులమైన మమ్ము శక్తివంతులము చేయమని ప్రార్థించుచున్నాము. సదా సకలమునకు నాథా. ప్రభువా మహారాజా, పాడదన్మై స్తుతి గీతములు, సకలేశామి తిరునామం, పొగడదన్ నేను అనవరతం. ప్రభువా మీ స్తుతి పాడెదను, అనుదినం నిన్ను పొగడెదను. నాదా మహిమ ధరించితివే, నీవే మా స్తుతి పాత్రుడవు. నాత్మమా పాడుము, నాదుని స్తుతించి గీతములు, జీవిత కాలమంతయును పాడద ప్రభుని గీతములు. నీ భూమిలో ఉండగనే దేవుని స్తుతులను పాడెదను. అధిపతులు ఏ వ్యక్తులలో శరణం వెదక వెళ్ళకుము. మంచియు యుక్తము సముచితము, పాడుట దైవ స్తుతి గీతం, పొగడత మతని తిరునామం, స్తుతులకు పాత్రుడు దేవుడు. చెదరిన ఇశ్రాయేలు తనయులను ప్రభువే తిరిగి చేర్చును. కట్టును జెరూసలేము నగరమును, కరుణామయుడు ప్రభువేగా. జనరాశుల సమూహముతు మీ స్తుతి గీతం పాడదను, కోటి జనుల సమూహములో మీ స్తుతి పాడి పొగడదను. నిత్య పితకును సుతునకును పరిశుద్ధాత్మకు స్తుతి మహిమ, ఆది అనాది మొదలుకొని కలుగునుగాక చిరకాలం. ప్రభువా మహారాజా. సమాధానము మనతో ఉండునుగాక. మా ప్రభువైన దేవా, మీ ప్రేమ పరిమళము మమ్మావరించి మీ సత్య జ్ఞానముతో మా ఆత్మలను ప్రకాశింపచేయగా, పరలోకము నుండి ప్రత్యక్షమగు మీ దివ్య కుమారుని స్వీకరింప మమ్మనుగ్రహించండి. సకల సౌభాగ్యములతో మేలులతో అలంకరింపబడిన శ్రీసభలో నిత్యము మిమ్ము స్తుతించి మహిమపరచమమ్ము యోగ్యులను చేయండి. ఏలయనా మీరు సకలమునకు సృష్టికర్తేనున్నారు. సదా
సకలమునక్కునద్ధ. ఆమేన్. సకలమునకు ప్రభుదేవా మేము మిమ్ము స్తుతించెదము. యేసునాథ వినయముతో ఆరాధించి పొగడెదము, ఆరాధించి పొగడెదము. మా దేహములకు ఉత్థానం, మా ఆత్మలకు నవజీవం ఒసగే ప్రభువా ధన్యుడవు. ఆరాధించి పొగడెదము, ఆరాధించి పొగడెదము, ఆరాధించి పొగడెదము. ప్రార్థించుదము. సమాధానము మనతో ఉండునుగాక. నా ప్రభువా, నిజముగా మీరు మా శరీరములను లేపువారును, ఆత్మలను రక్షించువారును, జీవమును నిత్యము పాలించువారునై ఉన్నారు. మీకు నిరంతరము కృతజ్ఞత ఆరాధనా స్తుతులు చెల్లించుట మా కర్తవ్యము సదా సకలమునక్కునద్ధ. ఆమేన్. గలములెత్తి పాడుదము, కలసి మనము పాడుదము. అనవరతం జీవించు సర్వేశ్వరుని స్తుతించెదము. పరిశుద్ధుడైన ప్రభుదేవా, పరిశుద్ధుడైన బలవంతుడా, పరిశుద్ధుడైన ప్రభుదేవా, పరిశుద్ధుడైన బలవంతుడా, పరిశుద్ధుడైన అమరుండా, మాపై దయగా నుండండి. పరిశుద్ధుడైన అమరుండా, మాపై దయగా నుండండి, మాపై దయగా నుండండి. ప్రార్థించుదము. సమాధానము మనతో ఉండునుగాక. పరిశుద్ధుడు, స్తుతి పాత్రుడు, బలవంతుడు, అమరుడవునైన ప్రభువా, పరిశుద్ధులలో ప్రీతివంతుడై నివసించు మీరు మీ స్వభావమునకు అనుగుణముగా మమ్ము కటాక్షించి అనుగ్రహించి మాపై కరుణ చూపండి. సదా పితా పుత్ర పవిత్రాత్మ సర్వేశ్వరా. ఆమేన్. మా ప్రభువైన దేవా, జీవదాయకమును దైవికమునైన మీ దివ్య సందేశమును ఆలకించి గ్రహించుటకు మా బుద్ధిని ప్రకాశింపచేయండి. ఆత్మ శరీరముల కవసరమగు ప్రేమ, ఆశాభావము, రక్షణ మాలో ఫలించుటకును, నిరంతరము మేము మిమ్ము స్తుతించుటకును మీ కారుణ్యానుగ్రహములచే మాకు తోడ్పడండి. సదా పితా పుత్ర పవిత్రాత్మ సర్వేశ్వరా. ఆమేన్.
పునీత పౌలు ఎఫెసీలకు రాసిన లేఖ 3వ అధ్యాయము వాక్యములు 14 నుంచి 21 వరకు. గురువా, నన్ను ఆశీర్వదించండి. క్రీస్తు నిన్ను దీవించును గాక. ఎఫెసీలకు రాసిన లేఖ 3వ అధ్యాయము వాక్యములు 14 నుంచి 21 వరకు. క్రీస్తు ప్రేమ. ఆ కారణము వలననే ఆ తండ్రికి నేను మోకరిల్లించుచున్నాను. దివి అందలి భువి అందలి ప్రతి కుటుంబము తన నిజమైన నామమును ఆ తండ్రి నుండియే పొందుచున్నది. మీరు అంతరంగిక స్థిరతత్వమును పొందుటకై ఆయన మహిమైశ్వర్యము నుండి మీకు ఆయన ఆత్మ ద్వారా శక్తిని ప్రసాదించుమని దేవుని అర్థించుచున్నాను. విశ్వాసము వలన క్రీస్తు మీ హృదయములను యందు నివాసమరపరుచుకొనుగాక అని ప్రార్థించున్నాను. మీరు ప్రేమలో పాతుకొనిపోయి వ్రేలనుకొనిపోయి దైవ ప్రజలందరి సహా క్రీస్తు ప్రేమ ఎంత విశాలమో, ఎంత దీర్ఘమో, ఎంత ఉన్నతమో, ఎంత గాఢమో గ్రహింపగల శక్తిగల వారు కావాలననియు దేవునకు నా విన్నపము. దేవుని ప్రేమను సంపూర్ణముగా ఎరుగుటకు అసాధ్యమును అయినను మీ గృహశక్తిని మించిన క్రీస్తు ప్రేమను మీరు తెలుసుకొని దేవుని పరిపూర్ణాత్మతో సంపూర్ణముగా నింపబడుదురుగాక. మన యందు పనిచేయు శక్తి ద్వారా మనము కోరిన దానికంటేను ఊహించు దానికంటేను ఎన్నియో రెట్లు అధికముగా నెరవేర్చగలను. ఆ దేవునకు దైవ సంగమునందును క్రీస్తు యేసునందు తరతరములు మహిమ కలుగునుగాక. ఆమేన్. మన ప్రభువైన క్రీస్తునకు స్తుతి స్తోత్రములు. తిరువచనం సమ్మిళితం శ్రీయేసుదేవుని శుభవచనం. శ్రీదేవుని వచనం తిరువచనం సమ్మిళితం శ్రీయేసుదేవుని శుభవచనం. శ్రీయేసుదేవుని శుభవచనం. పరిశుద్ధాత్మని వేషముతో యూదయ సభలో మత్తాయి రోమీయులకు మార్కును ఐగుప్తీయులకు లూకాయు ఎఫెసీయులకు యోహాను రాసిరిగా హల్లెలూయా. తరతరముల్ పఠించునుగా సాగరమీ తిరుగ్రంథం. ప్రభు మహిమలను అనవరతం మహిలో పాడి పొగడెదము. యేసుదేవుని వచనం తిరువచనం సంలిఖితం. శ్రీయేసుదేవుని శుభవచనం. శ్రీయేసుదేవుని శుభవచనం. శ్రీయేసుదేవుని శుభవచనం. మనమందరము భక్తి శ్రద్ధలతో
పవిత్ర సుశేషమును ఆలకించుదము. సమాధానం మీతో నుండును గాక. మీతోను మీ ఆత్మతోను ఉండునుగాక. పునీత లూకా ప్రకటించిన మన ప్రభువైన యేసుక్రీస్తు పవిత్ర సువిశేషము మన ప్రభు అయిన క్రీస్తునకు స్తుతి స్తోత్రములు. మొదటి అధ్యాయం వచనములు 46 నుండి 56 వరకు. అప్పుడు మరియమ్మ ఇట్లు పలుకెను, నా హృదయము ప్రభువును స్తుతించుచున్నది, నా రక్షకుడకు దేవుని యందు నా ఆత్మ ఆనందించుచున్నది. ఏలయన ఆయన తన దాసురాలి దీనావస్థను కటాక్షించెను. ఇక నుండి తరతరముల వారు నన్ను ధన్యురాలని పిలిచెదరు. ఏలయన సర్వశక్తిమంతుడు నా ఎడల గొప్ప కార్యములు చేసెను. ఆయన నామము పవిత్రమైనది. ప్రభు పట్ల భయభక్తులు గలవారి మీద ఆయన కనికరము తరతరముల వరకు ఉండును. ఆయన తన బాహుబలమును చూపి అహంగారుల దురాలోచనలను విచ్ఛిన్నము కావించెను. అధిపతులను ఆసనముల నుండి పరద్రోసి దీనులను లేవనెత్తును. ఆకలిగొన్న వారిని సంతృప్తిపరచి ధనవంతులను వట్టి చేతులతో పంపివేసెను. మన పితరులకు అబ్రహామునకు అతని సంతతి వారికి తరతరముల వరకు చేసిన వాగ్దానము ప్రకారము తన కనికరమును బట్టి తన సేవకుడకు ఇజ్రాయేలీయునకు సహాయము చేసెను. మరియమ్మ 3 మాసములు ఎలిజబెతమ్మతో ఉండి పిమ్మట తన ఇంటికి తిరిగి పోయెను. మన ప్రభువైన క్రీస్తునకు స్తుతి స్తోత్రములు. మనమందరము సంతోషముతోనూ ఉత్సాహముతోనూ ఈ విధమున ప్రార్థన చేయుదము. ప్రభువా మాపై దయ చూపండి. ప్రభువా మాపై దయ చూపండి. దయగల తండ్రి, ఓదార్చు దేవా, మిమ్ము మేము ప్రార్థించుచున్నాము. ప్రభువా మాపై దయ చూపండి. మా రక్షకుడును పాలకుడును సకల దానముల దాతైన ప్రభువా, మిమ్ము మేము ప్రార్థించుచున్నాము. ప్రభువా మాపై దయ చూపండి. సర్వ ప్రపంచ శాంతి సమాధానమును కొరకును సకల సబల సమైత్య కొరకును మిమ్ము మేము ప్రార్థించున్నాము. ప్రభువా మాపై దయ చూపండి. మా దేశము కొరకును తదితర దేశముల కొరకును విశ్వాసులందరి కొరకును మిమ్ము మేము ప్రార్థించుచున్నాము. ప్రభువా మాపై దయ చూపండి. అనుకూల వాతావరణము కొరకును పంటల సమృద్ధి కొరకును సుభిక్షమైన సంవత్సరము కొరకును సర్వ ప్రపంచ సౌభాగ్యము కొరకును మిమ్ము మేము ప్రార్థించున్నాము. క్రీస్తు యొక్క శ్రీ సభకు అధిపతి అయిన ఫ్రాన్సిస్ పాప గారి కొరకును, అపోస్తులైన అడ్మినిస్ట్రేటర్ సెబాస్టియన్ గారి కొరకును, మా పీఠాధిపతులు ప్రిన్స్ అంటోని గారి కొరకును, తదితర పీఠాధిపతుల కొరకును, వారి సహా సేవల కొరకును మేము ప్రార్థించున్నాము. ప్రభువా మాపై దయ చూపండి. పిత పుత్ర పవిత్రాత్మలకు మనలను సమర్పించుకుందాము. మా దేవుడైన ప్రభువా, మీకు మమ్ము సమర్పించుకొనుచున్నాము. ప్రభువా శక్తిమంతుడవైన దేవా, మిమ్ము మేము వినయపూర్వకముగా ప్రార్థించుచున్నాము. మీ కృపావరములతో మమ్ము పరిపూర్ణులను చేయండి. మీ దానములను మా హస్తముల ద్వారా కుమ్మరించండి. అపారమైన కరుణతో మీరెన్నుకొనిన మీ ప్రజలందరి పాప విమోచనమునకు అప్పుల మన్నింపునక్కును మీ కృపానుగ్రహములు కారణమగునుగాక. సదా పితా పుత్ర పవిత్రాత్మ సర్వేశ్వరా. ఆమేన్. ప్రభువు ఆశీర్వదించండి. సహోదరులారా, తలలు వంచి దేవుని ఆశీర్వాదమును స్వీకరించండి. ప్రభువా శక్తిమంతుడవైన దేవా, మీ అభిషిక్తుడు కఠినమైన శ్రమలను అనుభవించి సాధించిన మీ పరిశుద్ధ కథోలిక శ్రీ సభ మీకు సొంతమై ఉన్నది.
దైవ స్వభావమునందు మీతో ఏకమై ఉన్న పవిత్రాత్మ కృపావరములచి హస్త నిక్షేపణ ద్వారా యథార్థ యాజక పదవులు వసగబడుచున్నవి. విశ్వాసులకు ఆధ్యాత్మిక సేవలందించుటకు శ్రీ సభా పవిత్ర శరీరములో ప్రత్యేక అవయవమగుటకు బలహీనులమైన మమ్ము మీ అపార కనికరముతో యోగ్యులను చేసి ఉన్నారు. ప్రభువా, మీ కృపానుగ్రహములతో మమ్ము నింపండి. మీ దానములను మా హస్తముల ద్వారా వర్షింపచేయండి. మీ దయానుగ్రహములను మా పైనను మీరెన్నుకొనిన ఈ ప్రజల పైనను కుమ్మరించండి. కరుణా స్వరూపుడవైన దేవా, మేమందరము కలిసి మమ్ము మీతో సఖ్యపరచు సత్క్రియలచి జీవితమంద సముచితముగా మిమ్ము సంతుష్టులను చెయ్య మమ్మనుగ్రహింపుడు. నిరంతరము మీకు స్తుతి గౌరవము ఆరాధన కృతజ్ఞత వందనములు సమర్పింప మమ్ము యోగ్యులను చేయుడు. సదా పితా పుత్ర పవిత్రాత్మ సర్వేశ్వరా. జ్ఞాన స్నానము పొంది జీవపు గుర్తు చే ముద్రింపబడిన వారు భక్తి శ్రద్ధలతో పవిత్ర పరమరహస్యములలో పాల్గొందురుగాక. ప్రభువును నేను దృఢముగా ఆశ్రయించితిని. పావన బలిపీఠముపై ప్రభుని శరీర రక్తములు ప్రేమాదరంబుతో చేరుదము. దూతగణంబులతో కలసి పాడుదా. దేవుడు పరిశుద్ధుల్ పరిశుద్ధుల్ నిత్యం పరిశుద్ధుల్. పరమపితకు సుతునకును దివ్య ఆత్మకు స్తుతి నిత్యం. దేవమాదా కన్యమరియను సాదరం స్మరింతం. పావనం ఈ పూజా బలిలు. ఆది నిరంతరం నీకే స్తుతి స్తోత్రములే చెందునుగా. ప్రభు సేవకులు ప్రభు స్నేహితులు శాంతిని పొందగను. మేల్కొని ప్రార్థనలు చేయండి. అందరమొక్కటై కలసి పాడుదాం. ఆమేన్ ఆమేన్ ఆమేన్. పునీత తోమాను హత సాక్షులెల్లరిని సజ్జనులందరినీ స్మరించెదం ఈ పూజా బలిలో.
ఎల్లప్పుడూ మన తోడుగా రారాజు దేవుడు మనతో ఉండును. యాకోబు దేవుడు మనకు నిత్యము తోడుగా నుండును. పిన్నలు పెద్దలు సమస్త జనులు ఎంతో ఓర్పుతో ఉందురు. మృదులెల్లారు మహిదోద్ధానపు శరణం వెదకుదురు. నిరీక్షణతో వేచియుందురు. మనోభావములు మన ప్రభువునకు దీన మనసుతో సమర్పించము. ప్రార్థనలోములు అనుతాపముతో త్రిత్వైక దేవుని స్తుతించి ఘనముగా కీర్తించుదాము. సర్వశక్తి గల పిదయైన ఏకదేవుని మేము విశ్వసించుచున్నాము. దృశ్యమును అదృశ్యమునైన సకలమునకు కర్తైన దేవుణ్ణి మేము విశ్వసించున్నాము. దేవుని ఏకైకాసుతుడును సకల శుచజానములకు ముందున్న ఆదిజాతుడును యుగయుగములకు పూర్వమే పిత నుండి జన్మించిన వాడును సృష్టింపబడిన వాడును ఒకే ప్రభువైన యేసుక్రీస్తును మేము విశ్వసించున్నాము. ఆయన సత్యదేవుని నుండి వచ్చిన సత్యదేవుడు, పితతో ఏక స్వభావమును కలిగి ఉన్నవాడు. ఆయన ద్వారా ప్రపంచము ఏర్చబడినది, సమస్తము సృష్టింపబడినది. మానవులైన మన కొరకు, మన రక్షణ కొరకు ఆయన పరలోకం నుండి దిగి వచ్చి పవిత్రాత్మ వలన కన్యా మరియమ్మ నుండి శరీరమును స్వీకరించి మానవుడై జన్మించెను. పోన్సి పిలాతుని కాలమున శ్రమలనుభవించి శిలువపై కొట్టబడి మరణించి సమాధి చేయబడి వ్రాయబడిన ప్రకారము మూడవ నాడు పునరుత్థానమాయెను. ఆయన పరలోకమునకెక్కి పిత యొక్క కుడి ప్రక్కన కూర్చొని ఉన్నాడు. మృతులకును జీవితులకును తీర్పు తీర్చుటకు మరలా వచ్చును. పితాసుతుల నుండి బయలుదేరు సత్యాత్మయు జీవదాత అయిన ఒకే పవిత్రాత్మను మేము విశ్వసించున్నాము. ఏకైక పవిత్ర అపోస్తోలిక కథోలిక శ్రీసభను మేము విశ్వసించున్నాము. పాప విమోచమున సగు ఒకే జ్ఞాన స్నానమును, శరీరము యొక్క పునరుత్థానమును, నిత్య జీవమును మేము విశ్వసించున్నాము. ఆమేన్. సకలమునకు నాథుడైన దేవుడు తన స్తుతి గీతములను ఆలపించుటకు నీకు శక్తి నొసగును గాక. ప్రార్థించుదము. సమాధానము మనతో ఉండునుగాక. అతిశ్రేష్ట పీడాధిపతులైన మన పితరుల, గురువుల, పరిచారకుల, బ్రహ్మచారుల, కన్యకల తల్లిదండ్రుల, పుత్రుల, సోదరుల జ్ఞాపకార్థము మీరు ప్రార్థించండి. క్రీస్తు స్నేహితులను, విశ్వాసులైన సకల పాలకులను, సత్య విశ్వాసముతో మరణించిన వారందరినీ అనుస్మరించండి. క్రీస్తు కృపానుగ్రహములచే ఈ దివ్యబలి మన సహాయమునకును, రక్షమునకును, పరలోకమందు నిత్య జీవమునకును కారణమగునుగాక. ప్రభువా ఆశీర్వదించండి. సోదరులారా, నా హస్తముల ద్వారా ఈ దివ్య బలి సంపూర్తిగినట్లు మీరు నా కొరకు ప్రార్థించండి. సకలమునకు నాథుడైన దేవుడు తన చిత్తమును నెరవేర్చుటకు మనకు శక్తిని సగునుగాక. ఈ బలి ఆయన స్వీకరించునుగాక. మీ కొరకు, మా కొరకు, సమస్త ప్రపంచము కొరకు మీరు అర్పించు ఈ బలి ఆయనకు ప్రీతికరమగునుగాక. ఆమేన్. మా ప్రభువైన దేవా, మీరు మాపై కురిపించిన ధారాళమైన అనుగ్రహములకు మేము మీకు కృతజ్ఞత వందనములు అర్పించుచున్నాము. ఏలయనా మేము పాపాత్ములము, బలహీనులమునైనను
మీ అపార దయానుగ్రహములచే మీ అభిషిక్తుని శరీర రక్త పవిత్ర పరమ రహస్యమునకు మమ్ము పరిచారకులను గావించి ఉన్నారు. పరిపూర్ణ ప్రేమతోను దృఢ విశ్వాసముతోను ఈ పరమ రహస్యముల అనుష్ఠానమునకు మమ్ము యోగ్యులను చేయుడని మేము మిమ్ము ప్రార్థించుచున్నాము. మేము మీకు స్తుతి గౌరవము ఆరాధన కృతజ్ఞత వందనములను సమర్పించుచున్నాము ఇప్పుడును ఎప్పుడును ఎల్లప్పుడును. సమాధానం మీతో నుండును, మీతోనూ మీ ఆత్మతోనూ ఉండునుగాక. సహోదరులారా, క్రీస్తు ప్రేమయందు ఒకరికొకరము సమాధానము తెలుపుకుందాము. మనమందరము పశ్చాత్తాపముతోనూ పవిత్రతతోనూ ప్రభువునకు వందనం అర్పించుచు ప్రార్థించుదము. ప్రభువు సన్నిధిలో అర్పింపబడు భయభక్తి జనకమైన పరమరహస్యములను భక్తి శ్రద్ధలతో వీక్షించండి. గురువు తన మధ్యవర్తము ద్వారా శాంతి సమాధానములు విరిసిలినట్లు ప్రార్థించున్నారు. వినయానిత్తముగా మీ మనసులను పరలోకం వైపు త్రిప్పి మౌనముగా శ్రద్ధాదీక్షలతో ప్రార్థింపుడు. సమాధానము మనతో ఉండునుగాక. ప్రభు యేసుని కృపయో పితదేవుని ప్రేమయో పవిత్రాత్మ సహవాసమును మనతో ఉండునుగాక. మనసులను త్రిప్పండి, పరలోకము వైపు మీ మనసులను త్రిప్పండి. అబ్రహాము ఇస్సాకు యాకోబుల దేవా ఆరాధుడకు మా రాజా నీ వైపు త్రిప్పుచున్నాము. సర్వాధిపతి అయిన దేవునికి ఈ బలి అర్పించుచున్నాము. ఇది న్యాయము, ఇది యుక్తము, ఇది న్యాయము, ఇది యుక్తము. సమాధానము మనతో ఉండునుగాక. ప్రభువా మా మనస్సును అసూయ, అపవిత్రత, మోసము, ద్వేషము మొదలగు అన్ని కీడుల నుండి విముక్తి చేయండి. మీ కనిగరముతో మాయందు ప్రేమైక్యతను నెలగొల్పండి. ఈ పవిత్ర సజీవ బలియుక్తమైన విధమున సమర్పించుటకు కావలసిన ఆత్మధైర్యమును మాకు ప్రసాదించండి. పితా పుత్ర పవిత్రాత్మ సర్వేశ్వర మీ మహిమాన్విత త్రిత్వము యొక్క ఆరాధ్య నామము సకల అధరముల నుండి వెలువడు స్తుతులకు, అందరి పెదవుల నుండి వెలువడు కృతజ్ఞతలకు, సర్వ సృష్టి జాలము యొక్క స్తుతి స్తోత్రములకు పాత్రమై ఉన్నది. ఏలయనా మీరు లోకమును దానిలోని సమస్తమును కనిగరముతో సృష్టించి
మానవాళి పట్ల అపారమైన కృపను చూపి ఉన్నారు. వేలాది దూతలు స్వర్గవాసులు మహోన్నతులైన మీ ముందు సాగిలపడి ఆరాధించుచున్నారు. అగ్నిమయులు అరూపులునైన స్వర్గీయ సేనలు మీ నామమును ప్రస్తుతించుచున్నారు. పరిశుద్ధులు అరూపులునైన క్రోవే శ్రాపే గణములతో కలసి వారు నాథుడైన మీకు ఆరాధనల్ అర్పించుచున్నారు. దేవుని దూతలేకమై తిరు సన్నిధిలో పాడుదురు స్తుతి గీతములు అనవరతం. పరిశుద్ధులు 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 బలవంతుడైన దేవుడు. పరిశుద్ధులు 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 పరలోకమును భూలోకమును ప్రభు మహిమతో నిండియున్నవి ఉన్నత స్థలములలో. హోసానా హోసానా దావీదు సుతునికి హోసానా హోసానా. ఏలిన వారి నామమున వచ్చిన వారికి హోసానా హోసానా. ప్రభునామమున వెంచేయువారు ధన్యులు ధన్యులు ధన్యులు. ఉన్నత స్థలములలో హోసానా 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 హోసానా. ప్రభువైన దేవా, మోక్షవాసులతో కలసి మేము మీకు కృతజ్ఞత వందనములు చెల్లించుచున్నాము. మీ అందు దాగియున్న ఆత్మజుడును మీతో సమానుడును, మీ నుండి వచ్చు ప్రకాశమును, మీ సత్త యొక్క ప్రతిరూపమునైన వాక్కగు దేవుని మేము స్తుతించుచున్నాము. ఆయన మీతో తన సమానత్వమును స్వార్థ బుద్ధితో పట్టుకొని వ్రేలాడలేదు. ఆయన తనను తాను రిక్తుని చేసుకొని సేవగా రూపము ధరించి వివేకము బుద్ధియు గల అమర్త్యమైన ఆత్మతో మర్త్యమైన శరీరముతో పరిపూర్ణ మానవునిగా స్త్రీ నుండి జన్మించెను. నియమములకు విధేయులైన వారిని ఉద్ధరించుటకు నియమములకు విధేయుడై మా రక్షణ స్మారకమును ఏర్పరచెను. ఈ రక్షణ రహస్యమును మీ దివ్య సన్నిధిలో మేము సమర్పించుచున్నాము. ప్రభువైన దేవా, మీ ప్రియ కుమారుడు మాకు ప్రబోధించిన విధముగా ఆయన శ్రమలను స్మరించుచున్నాము. తాను
తన పవిత్ర హస్తములతో అప్పమునందుకొని తన కన్నులను మిన్నువైపు ఆరాధ్యుడవైన తండ్రి మీ వైపు త్రిప్పి ఆశీర్వదించి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్లనిరి ఇది పాప విమోచనార్థమై మీ కొరకు విభజింపబడు నా శరీరము. మీరందరూ దీనిని తీసుకొని భుజింపుడు. ఆ విధముగానే పాత్రము నందుకొని కృతజ్ఞతాస్తోత్రములు చెల్లించి ఆశీర్వదించి వారికిచ్చుచు ఇట్లనిరి ఇది పాప పరిహారార్థమై అనేకుల కొరకు చిందబడు నూతన నిబంధన యొక్క నా రక్తము. మీరందరూ దీనిని తీసుకొని పానము చేయుడు. మీరు నా నామమున సమావేశమగునప్పుడు దీనిని నా జ్ఞాపకార్థము చెయ్యుడు. ప్రభువా మీ ఆదేశముననుసరించి బలహీనులము దీనులము మీ దాసులమునైన మేము మీ దివ్య సన్నిధిని చేరి ఉన్నాము. మీరు మాపై కురిపించిన అపార దయానుగ్రహములకు మేము మీకు కృతజ్ఞత వందనములు తెలుపజాలము. మీ దైవిక జీవములో మమ్ము భాగ్యసాములను చేయుటకు మీరు మానవ స్వభావమును ధరించిదిరి. పడిపోయిన మమ్ము పైకి లేపిదిరి. మరణించిన మమ్ము సజీవలుగా చేసిదిరి. పాపులమైన మా తప్పిదములను మన్నించి మమ్ము పవిత్రపరచిదిరి. మా బుద్ధిని ప్రకాశింపజేసిదిరి. మా శత్రువులపై విజయమును సాధించిదిరి. బలహీనులమైన మా మానవ స్వభావమునకు అపారమైన మీ అనుగ్రహములచే మహిమ కలిగించిదిరి. మీరు మాకు సగిన సకల ఉపకారములకు అనుగ్రహములకు మేము మీకు స్తుతి గౌరవము ఆరాధన కృతజ్ఞత వందనములను సమర్పించుచున్నాము. ఇప్పుడును ఎప్పుడును ఎల్లప్పుడును.
హృదయపూర్వకముగా ప్రార్థించండి. సమాధానము మనతో ఉండునుగాక. ప్రభువా శక్తిమంతుడవైన దేవా, సమస్త శ్రీ సభకు అధిపతియును పాలకుడునైన ఫ్రాన్సిస్ పాపు గారి కొరకు, మా అపొస్తోలిక పాలకుడైన సెబాస్టియన్ గారి కొరకు, మా పీఠాధిపతులు ప్రిన్స్ గారి కొరకు, పవిత్ర కథోలిక శ్రీ సభ కొరకు, గురువులు పాలకులు అధికారుల కొరకును ఈ బలి స్వీకరించండి. ప్రభువా ఈ బలి స్వీకరించండి. సకల ప్రవక్తల, అపోస్తలుల, వేద సాక్షుల, ధన్యుల గౌరవార్థమును మీ దృష్టికి ప్రీతి పాత్రులైన నీతిమంతులు పునీతులునైన పితరుల కొరకు ఈ బలి స్వీకరించండి. ప్రభువా ఈ బలి స్వీకరించండి. వేదనతో విలపించు వారందరి కొరకు, పేద పీడిత ప్రజల కొరకు, వ్యాధిగ్రస్తుల కొరకు, మీ నామమున మృతి చెంది మమ్ము విడిచిపోయిన వారందరి కొరకు, మీ కరుణను ఆశతో నిరీక్షించుచున్న ఈ ప్రపంచములోని సకల మానవుల కొరకు, మా ప్రార్థన సహాయం కోరిన వారందరి కొరకు, మేము ప్రార్థన వాగ్దానం చేసిన వారందరి కొరకు, మేము ప్రార్థించు వారి కొరకు, అయోగ్యుడునైన నా కొరకును ఈ బలి స్వీకరించండి. ప్రభువా ఈ బలి స్వీకరించండి. ప్రభువైన దేవా, మీరు మాకు ప్రబోధించిన విధముగా నిర్మలమును పవిత్రమునైన ఈ బలిపీఠముపై మీ అభిషిక్తుని శరీర రక్తములను మేము సమర్పించుచున్నాము. ఈ జ్ఞాపకాచరణయందు దేవమాతయగు కన్య మరియమ్మ యొక్కయు, మీకు ప్రీతి పాత్రులైన పితరుల యొక్కయు పవిత్ర స్మరణమి అపార కృపచే కలుగజేయండి. జీవిత కాలమందయు మాకు మీ శాంతి సమాధానమును ప్రసాదింపుడు. మీరే యథార్థ పిదయైన దేవుడనియు, మీ ప్రియ కుమారుడైన యేసుక్రీస్తును మీరు ఈ లోకమునకు పంపితిరనియు మానవులందరూ తెలిసి కొందురుగాక. మా ప్రభువును దేవుడును అయిన క్రీస్తు ఈ లోకమునకు వచ్చి తన జీవదాయకమైన సువార్త వలన పవిత్ర మార్గమును చూపించిరి. ప్రవక్తలు, అపోస్తలులు, వేద సాక్షులు, ధన్యులు, ప్రబోధకులు, పీఠాధిపతులు, గురువులు, దైవ సేవకులు, పవిత్ర జ్ఞాన స్నానము యొక్క సజీవమును జీవదాయకమునైన ముద్ర వలన గుర్తింపబడిన పవిత్ర కథోలిక శ్రీ సభ బిడ్డలందరికీ అవసరమైన పవిత్రత యొక్క ఆ మార్గమును బోధించిరని మానవులందరూ తెలిసి కొందురుగాక. ప్రభువా, దీనులము బలహీనులమునైన ఈ దాసులము మీరొసగిన ఆదర్శమును పారంపర్యముగా స్వీకరించి మీ నామమున సమావేశమై ఇప్పుడు మీ దివ్య సన్నిధిలో నిలిచి ఉన్నాము. మానాథుడును రక్షకుడును అయిన యేసుక్రీస్తు పాటుల మరణ భూస్థాపన పునరుద్ధానముల మహిమాన్వితమును భయభక్తి జనకమును పరిశుద్ధమును జీవదాయకమును దైవికమును అయిన ఈ పరమ రహస్యమును సంతోషముతో స్మరించుచు స్తుతించుచు ఆచరించుచున్నాము.
ప్రభువామి పవిత్రాత్మ వేంచేసి వచ్చును గక్క. మీరు నిశ్శబ్దముగా భక్తి ఆదరములతో ప్రార్థించండి. సమాధానము మనతో ఉండునుగాక. మీ సేవకులు అర్పించు ఈ అర్పణయందు పవిత్రాత్మ ఆవేశించి దీనిని ఆశీర్వదించి పవిత్రపరచును గక్క. ఇది మా తప్పిదముల మన్నింపునకు, పాపముల విమోచనమునకు, పునరుద్ధానమందు ఆశాభావమునకు, నీతి మందులతో పరలోక రాజ్యమందు నూతన జీవితమునకును కారణమగును గక్క. ప్రభువైన దేవా, మీరు మాకై ఏర్పరచిన మహిమాన్నుతమును అద్భుతకరమునైన ఈ రక్షణ పథకమునకై మిమ్ము మేము నిరంతరము స్తుతించుచున్నాము. మీ అభిషిక్తుని అమూల్య రక్తముచే రక్షింపబడిన శ్రీ సభయందు సంతోషముతో ఆశాభావముతో మీకు కృతజ్ఞత వందనములు అర్పించుచున్నాము. అతి పూజితమౌ ప్రభునామమునకు ఆరాధన అర్చనలు స్తుతి స్తోత్రములు మేమర్పిందం అన్ని వేళలందు. దేవా, మీ కనికరముతో మాపై దయ చూపండి. అపారమైన మీ కరుణతో మా పాప కలంకములను తుడిచివేయండి. ప్రభువా, ఆశీర్వదించండి. మా ప్రభువైన దేవా, మేము అయోగ్యులము, అన్ని విధములుగా అయోగ్యులము. అయినను స్తుతి పాత్రమును, పరిశుద్ధమును, జీవదాయకమును, దైవికమునైన ఈ పరమ రహస్యము చందకు అపారమైన మీ కనికరము మమ్ము చేర్చుచున్నది. మా ప్రభువైన యేసుక్రీస్తువా, మీ పవిత్ర నామమునకు ఆరాధనా స్తుతులు సదా కలుగునుగాక. సజీవమును జీవదాయకమునైన ఈ అప్పము పరలోకము నుండి దిగివచ్చి సమస్త ప్రపంచమునకు జీవమును ఇచ్చుచున్నది. దీనిని భుజించువారు మరణించరు, దీనిని స్వీకరించువారు పాప విమోచనమును రక్షణమును పొంది సదా జీవింతురు. నేను దివి నుండి దిగి వచ్చిన జీవము గల అప్పమును రక్షకుడేసుతనా శిష్యులకెరిగించిన దివ్య రహస్యమిది. పరమతలము నుండి దిగి వచ్చిన జీవమునిచ్చు అప్పము నేనే. ప్రేమతో నన్ను గైకొనువాడు నాలో నిత్యం జీవించును. స్వర్గమునాయన పొందునులే రక్షకుడేసుతనా.
దివ్య రహస్యమిది, దివ్య రహస్యమిది. మననాథుడైన యేసుక్రీస్తు కృపా, తండ్రి అయిన దేవుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసం మనమందరితో నుండునుగాక, ఇప్పుడును ఎప్పుడును ఎల్లప్పుడును. ఆమేన్. మనమందరము మన రక్షకుని అమూల్యమైన శరీర రక్తముల పరమ రహస్యములను భక్తి మర్యాదలతో సమీపించదము. పశ్చాత్తాపముతో కూడిన నమ్మకముతో మన తప్పిదల నుండి తొలగిపోదము. పాపములకై పరితపించి మన సోదరుల తప్పిదలను మన్నించుదము. సకలమునకు నాథుడైన దేవుని కృపను, పాప విమోచమును అర్థించుదము. మనస్సులో నిన్ను మలినమునెల్లా క్షాళనం చేయుమయ్యా. అపరాధములు పాపమయ్యా, పాపరుణాలను తీర్చుమయ్యా. శత్రుత్వమంతా తొలగింపచేసి హృదయం చలింపచేత. అపరాధములు పాపమయ్యా, పాపరుణాలను తీర్చుమయ్యా. మార్పులు చెంది శుద్ధమై నిత్యం ఆత్మను పొందెదము. అపరాధములు పాపమయ్యా, పాపరుణాలను తీర్చుమయ్యా. ఏకమనస్కులై దివ్య ప్రసాదం భక్తితో లోకొందాం. అపరాధములు పాపమయ్యా, పాపరుణాలను తీర్చుమయ్యా. ఆత్మను పోషించు జీవాహారము ప్రభు శరీర రక్తములు. అపరాధములు పాపమయ్యా, పాపరుణాలను తీర్చుమయ్యా. ఉత్థాన యేసుని నూతన జీవం నిత్యము పొందుటకు. అపరాధములు పాపమయ్యా, పాపరుణాలను తీర్చుమయ్యా. ప్రార్థించుదము. సమాధానము మనతో ఉండునుగాక. మా ప్రభువైన దేవా, కారుణ్యపూర్వకముగా మీ దాసుల పాపములను, అపరాధములను మన్నించండి. సకల పునీతులతో కలసి మహోన్నతుడవైన మిమ్ము పరలోక రాజ్యములో స్తుతించుటకు మా అధరములను పవిత్రపరచండి.
ప్రభువా మాకు శాంతి సమాధానములను అనుగ్రహించండి. మా నాలుకలు మీ సత్యమును ప్రకటించును గాక. మా వదనములను నూతన వీణలుగా మార్చి జ్వలించే అధరములతో మీకు స్తోత్ర గీతములు పాడగా మీ సిలువ మాకు సంరక్షణముగా నుండును గక. ఈ విధముగా ప్రార్థింపుడని మీరు శిష్యులకు నేర్పిన శ్రేష్టమైన ప్రార్థనను మేము మీ నుండి పొందిన ఆత్మవిశ్వాసముతో చేయుటకు మమ్ము యోగ్యులను చేయండి. పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పూజింపడునుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందు నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికివ్వండి. మా వద్ద అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నించండి. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్ము రక్షించండి. ఏలైనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. ఆమేన్. ప్రభువా శక్తిమంతుడవైన సర్వేశ్వర, సద్గుణ సంపన్నుడవైన దేవా, కృపాపూర్ణుడవైన మా తండ్రి, మీ కనిగరమును మేము అర్థించుచున్నాము. మమ్ము శోధనలో పడనీయక దుష్టారూపి నుండి వాన్ని సైన్యముల నుండి రక్షించండి. ఏలయన ఇహ పరములందు రాజ్యము, శక్తి, అధికారము మీవై ఉన్నవి, ఇప్పుడును ఎప్పుడును ఎల్లప్పుడును. ఆమేన్. సమాధానం మీతో నుండును గాక. మీతోనూ మీ ఆత్మతోనూ ఉండునుగాక. పవిత్ర దివ్య సత్ప్రసాదము పరిశుద్ధుల కొరకే. ఏకైక తండ్రి పరిశుద్ధుడు, ఏకైక పుత్రుడు పరిశుద్ధుడు, ఏకైక పవిత్రాత్మ పరిశుద్ధుడు. పితా పుత్ర పవిత్రాత్మలకు నిరంతరము స్తుతి కలుగునుగాక. ఆమేన్. సజీవుడైన దేవుణ్ణి మీరు కీర్తించండి. శ్రీ సభలో ఆయనకు స్తుతి కలుగునుగాక. ఆయన కృపానుగ్రహములు నిరంతరము మనపై ఉండునుగాక. మనలను జీవింపజేయు మన ప్రభువైన యేసుక్రీస్తు కృపావరము, ఆయన కారుణ్యముచ్చే మనమందరిలో సంపూర్ణ మొనర్చబడును గాక. ఎప్పుడును ఎల్లప్పుడును ఆమేన్. సహోదరులారా, పరలోక రాజముందు విశ్వాసం ఉంచి దైవ కుమారుని శరీరమును స్వీకరించి ఆయన రక్తమును పానము చేయుటకు శ్రీ సభ మేము ఆహ్వానించున్నది.
కదా ప్రభు నేను స్వీకరించే వరకు నా తపన గని నీవే మన్నించి చేసితివా స్వామి నా పైన నీ ప్రేమ ఏమని వర్ణింతు నా ప్రియ యేసయ్యా నా పైన నీ ప్రేమ ఏమని వర్ణింతు నా ప్రియ యేసయ్యా 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 నిన్ను నేను ప్రేమించుచున్నానయ్యా యేసయ్యా యేసయ్యా నిన్ను నేను ప్రేమించుచున్నానయ్యా కరిగిపోయాను దేవా నీ దివ్య సత్ప్రసాదములో కలిసిపోయాను దేవా నీ దివ్య కారుణ్యములో మురిసిపోయింది నా ఆత్మ నీ రాకతో మురిసిపోయింది నా ఆత్మ నీ రాకతో తనివి తీరింది నా మనసు నీ సన్నిధిలో తనివి తీరింది నా మనసు నీ సన్నిధిలో యేసయ్యా యేసయ్యా నిన్ను నేను ప్రేమించుచున్నానయ్యా యేసయ్యా యేసయ్యా నిన్ను మాత్రమే ప్రేమించుచున్నానయ్యా నిన్ను మాత్రమే ప్రేమించుచున్నానయ్యా నిన్ను మాత్రమే ప్రేమించుచున్నానయ్యా పవిత్రాత్మ కృపావరములచే స్తుతి పాత్రమును పవిత్రమును జీవదాయకమును దైవీకమునైన దివ్యరహస్యములలో పాలు పంచుకున్న అరుగులుగా నించబడిన మనమందరము వీటిని అనుగ్రహించిన దేవునికి కృతజ్ఞత స్తుతులు చెల్లించెదము. ఈ అనుభవాన కానుకకై ప్రభువా మీకే స్తుతి స్తోత్రములు. ప్రార్థించుదము. సమాధానము మనతో ఉండునుగాక. ప్రభువైన దేవా మీ మహిమాన్యుత నామమునకు ఆరాధన కృతజ్ఞత వందనములు సదా సమర్పించుట సమంజసము. జీవదాయకమును దైవీకమునైన మీ మధుర వాకులను ఆస్వాదించుటకు దేవదూతలతో మిమ్ము స్తుతించుటకు మీ దానమైన దివ్య రహస్యములలో పాల్గొనుటకు మీకు నిరంతరము కృతజ్ఞత వందనములు చెల్లించుటకును మహిమాన్యుతుడవైన దేవా మీరు బలహీనులమైన మమ్ము యోగ్యులను చేసి ఉన్నారు. సదా పితా పుత్ర పవిత్రాత్మ సర్వేశ్వర. ప్రభు ఆశీర్వదించండి. సమస్తమును పవిత్రపరచు తన అమూల్య శరీర రక్తములను స్వీకరించుటకు ప్రభువును దేవుడును రక్షకుడును రాజును జీవదాతయునైన క్రీస్తు తన కృపచేత మనలను యోగ్యులను చేసి ఉన్నారు.
తలంబులు వాక్కులు క్రియలచే తనను సంతుష్టులను చేయుటకు ఆయన మనలను దీవించునుగాక. ప్రభువా, మేము స్వీకరించిన ఈ హామీ మీ అపార కనికరముచే మా అప్పుల మన్నింపునకు, పాపముల విమోచనమునకు, మృతుల పునరుద్ధానమందున్న నమ్మకమునకు మీ సన్నిధిలో ప్రీతి జనగమైన విధముగా వర్తించిన వారందరితో పరలోక రాజ్యములో నూతన జీవితమునకును కారణమగునుగాక సదా సకలమునకు నాథా. ఆమేన్. మననాథుడు క్రీస్తుని ద్వారా ఆధ్యాత్మిక వరదానములు పరమపిత సర్వేశ్వరుడు దండిగా మనపై కురిపించన్. పరలోక ఘన మహిమకును దైవం మనలను పిలిచెనుగా, శాశ్వత సౌభాగ్యమును సగన్ దేవుడు మనలను నడిపించెనుగా. ఆమేన్. నాదు శరీరం భుజించి నా రక్తం పానం చేయు వారిలో నాలు జీవింతురు, వారిలో నేను నివసింతును. వారిలో శిక్షకు గురికాక అంతిమ దినమున లేపుదును, శాశ్వత జీవం ఒసగుదును అనుచును ప్రకటించను యేసు. ఆమేన్. పరిశుద్ధమగు ఈ బలిలో పాల్గొనిన ప్రజలందరికీ దివ్యానుగ్రహమన వరదం దేవుడు దయచేయునుగాక. మానవ జీవిత పయనములో కావలసిన వరదానములు ప్రేమతో దయచేయునుగాక, దేవుడు కరుణించునుగాక. ఆమేన్. జీవమునొసగడు దైవికము శుద్ధియొనర్చు రహస్యములు కైకొన్న మనలందరినీ దేవుడు దీవించునుగాక. సిలువపు తీరు సంకేతములో సురక్షితులే అగుదురుగాక, అభిషేకితులు అగుదురుగాక, సదా సర్వదా కలకాలం. పవిత్రపరచు బలిపీఠమా నీకు వందనము. మా ప్రభుని సమాధి నీకు వందనము. నేను నిన్ను స్వీకరించిన దానములు నా తప్పుదల మన్నిపునకు పాపముల విమోచమునకు కారణమగునుగాక. మరలా వచ్చి నీపై బలి అర్పింతునో లేదో నేనెరుగను.
పాడి ప్రభుని స్తుతించుడు ఆ దివ్య నామమును మహిమపరచుడు స్తుతులతో కీర్తిని చెల్లింపుడు ఆ దివ్య నామమును మహిమపరచుడు స్తుతులతో కీర్తిని చెల్లింపుడు ఆనంద నాదముతో దేవుని స్తుతించుడు కీర్తనలు పాడి ప్రభుని స్తుతించుడు నీ కార్యములు అద్భుతమైనవి నీ మహాబలము ఆశ్చర్యమైనవి నీ కార్యములు అద్భుతమైనవి నీ మహాబలము ఆశ్చర్యమైనవి ప్రజలెల్లరూ నిన్ను పూజింతురు నీ దివ్య నామమును సన్నుతింతురు ప్రజలెల్లరూ నిన్ను పూజింతురు నీ దివ్య నామమును సన్నుతింతురు హల్లెలూయా 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 హల్లెలూయా